Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఆ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీదే అధికారమా? అదే సెంటిమెంట్ మరి ఈసారి కూడా కొనసాగుతుందా? గత ఎన్నికల్లో టీడీపీ కంచుకోటలో పాగా వేసిన వైసీపీ మళ్లీ గెలుస్తామన్న నమ్మకంతో ఉందా? రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఓటమెరుగని నాయకుడి పోటీతో అధికారం తమదేనని టీడీపీ భావిస్తోందా? ఇంతకీ ఏదా సెగ్మెంట్? ఏమిటక్కడి సెంటిమెంట్? ఓటమి ఎరుగని నాయకులు, సెంటిమెంట్ సీట్లో ప్రత్యర్థులు, భీమిలి ఫలితంపై పెరిగిన ఉత్కంఠ. మొదట భీమిలిపట్నం 2009 తర్వాత అది భీమిలిగా మారింది. రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గం, 3,60,000 మంది ఓటర్లున్నారు. పైగా సముద్ర తీర పట్టణం, ఆహ్లాదకరమైన నియోజకవర్గం. రూరల్ అర్బన్ మిక్స్డ్ ఓటింగ్ తో ఉత్తరాంధ్రలోనే ఆ నియోజకవర్గం చాలా ప్రత్యేకం. ఐటీ హిల్స్, ఎండాడ, మధురవాడ లాంటి ఖరీదైన ప్రాంతాలు. అన్నింటికీ మించి వైసీపీ అధికారంలోకి వస్తే కాబోయే రాజధాని ప్రాంతం కూడా కావడంతో విపరీతమైన హైపున నియోజకవర్గం భీమిలి. భీమిలి ఎన్నికల చరిత్ర కూడా ఆసక్తికరమే. 1952లో 60,000 ఓటర్లతో ప్రారంభమైన ఈ నియోజకవర్గం మొదట్లో ఇండిపెండెంట్, తర్వాత ప్రజా సోషలిస్ట్ పార్టీ అభ్యర్థులు, ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. 1983లో పార్టీ ఆవిర్భావం తర్వాత 1999 వరకు వరుసగా 4 సార్లు టీడీపీ గెలిచింది. 2004లో భీమిలి కాంగ్రెస్ అభ్యర్థి కర్రి సీతారాం గెలిస్తే అప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫు నుంచి అవంతి శ్రీనివాస్ గెలిచారు. అప్పుడు కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ప్రజారాజ్యాన్ని విలీనం చేయడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేగా మారిపోయారు అవంతి. 2014లో గంటా శ్రీనివాసరావు టీడీపీ నుంచి గెలిస్తే ఆ పార్టీనే అధికారంలోకి వచ్చింది. 2019లో అవంతి శ్రీనివాస్ వైసీపీ నుంచి పోటీ చేయడం, ఆ పార్టీనే అధికారంలోకి రావడంతో భీమిలి నియోజకవర్గానికి ఒక సెంటిమెంట్ ఏర్పడిపోయింది. అక్కడ గెలిచిన పార్టీదే రాష్ట్రంలో అధికారం అన్న ప్రచారం ఇంకా బలపడింది. భీమిలిలో ఈసారి ఒకప్పటి గురు శిష్యులైన గంటా, అవంతి ప్రధాన ప్రత్యర్థులుగా తలబడ్డారు. ఇప్పటి వరకు వీరిద్దరూ ఓటమి ఎరగకపోవడంతో భీమిలి ఫలితం మరింత ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు టీడీపీ కంచుకోటైన వైసీపీ 5 ఏళ్లలో అక్కడ సంస్థాగతంగా బలపడింది. అందులోనూ ఆనందపురం, పద్మనాభం, భీమిలి రూరల్ ప్రాంతం ఎక్కువగా ఉండడంతో సంక్షేమ పథకాల లబ్ధిదారులంతా మళ్లీ మద్దతిస్తారు అన్న నమ్మకంతో ఉంది వైసీపీ. అదే సమయంలో ఇప్పటిదాకా పోటీ చేసిన చోట మళ్లీ చేయకుండా వరుసగా 5వ ఎన్నికల్లో నెగ్గిన గంటా టీడీపీ నుంచి ఈసారి భీమిలిలో పోటీ చేయడం ఆసక్తికర పరిణామం. అయితే విశాఖ నార్త్ నుంచి గెలిచి ప్రజలకు కనిపించని గంటాని గెలిపిస్తారా, లేక అందుబాటులో ఉండే నాకు ఓటేస్తారా అంటూ అవంతి చేసిన అపీల్స్ కు భీమిలి ఓటర్లు ఎలా స్పందిస్తారో, చివరికి అక్కడ ఎవరు గెలుస్తారో, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అన్న చర్చ ఇప్పుడు నాన్ స్టాప్ గా నడుస్తోంది. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.